ముసుగులో ఉన్నది రేవతి అని తెలుసుకున్న దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతుంది. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది. వినాయక చవితి సంబరాల్లో భాగంగా చీటీలు తీసి ఒక్కొక్కరుగా వచ్చి తమ పర్ఫార్మెన్స్ చేసి వెళుతూ ఉంటారు. ఇంతలో రుద్రాణి రాజ్ దగ్గరకు వెళ్లి చీటీ తీయిస్తుంది. అందులో తన మొదటి ప్రేమ గురించి చెప్పాలి అని ఉంటుంది. వెళ్ళండి, నిజాయితీగా మీ మొదటి ప్రేమను చెప్పండి. నేను అని మాత్రం అబద్దం చెప్పకండి. ఎందుకంటే ముందు మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నది మా అక్కను. ఆ విషయం మర్చిపోవద్దు అని అంటుంది కావ్య. సరే, నిజాయితీగానే నా ప్రేమను చెప్తాను. నిజాయితీగా నా ప్రేమను చెప్పమంటున్నారు, చెప్తాను. కానీ దానికంటే ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ప్రేమ గొప్పదా, పెళ్లి గొప్పదా అని రాజ్ అడిగితే ఎవరి నుంచి సమాధానం రాదు. నిన్ను ప్రేమ గురించి చెప్పమంటే మమ్మల్ని ప్రశ్నిస్తావేంటి రాజ్ అని అంటుంది రుద్రాణి. కొంతమంది పెద్దలు చేసిన పెళ్లిళ్లే కరెక్ట్ అని వాదిస్తే, మరికొంతమంది ప్రేమ లేకపోతే అసలు పెళ్లే లేదంటారు. వీటిలో ఏది నిజం అనే ప్రశ్న జోలికి నేను వెళ్లడం లేదు. కేవలం నా అనుభవం మాత్రమే చెప్పబోతున్నాను. పెళ్లి 2 అక్షరాలతో మొదలై 3 ముళ్లతో బంధం వేసి నలుగురి చేత అక్షంతలు వేయించి పంచభూతాల సాక్షిగా నేనే ఆరో ప్రాణం అంటూ నాతో 7 అడుగులు వేయించింది. దాని ప్రతిఫలం నాకిష్టం లేని ఒక మనిషి జీవితాంతం నాతోనే ఉంటానంటూ నా ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇష్టం లేని మనిషితో నేనెందుకు కాపురం చెయ్యాలి అని దూరంగా వెళ్లిపోతూనే ఉన్నాను. కాని నేను ఎంత దూరం వెళితే అంత దూరం వెతుక్కుంటూ వచ్చింది నా కళావతి. ఇష్టం లేని పెళ్లి అని నేననుకున్నాను. కాని తను మాత్రం ఇది దేవుడు చేసిన పెళ్లి అనుకుంది. 3 ముళ్లు వేసినందుకే నాకు జన్మ జన్మలకు సరిపడా ప్రేమనిచ్చింది. అలాంటి మనిషికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? మళ్లీ జన్మంటూ ఉంటే తిరిగి తన భర్తనవడం తప్ప. కళావతి, గడిచిన కాలం ఆ పెళ్లితో నువ్వు పెట్టిన కన్నీళ్లను నేను మార్చలేను. కాని భవిష్యత్తులో మాత్రం నీకు కన్నీరంటే తెలియని ప్రపంచాన్నిస్తాను. నువ్విచ్చిన ప్రేమను 10 చేసి నీకిస్తాను. నా దృష్టిలో పెళ్లే గొప్పది అంటాను. అందుకు కారణమైన కళావతే గొప్పది అంటాను. ఇక మీరడిగిన మొదటి ప్రేమ గురించి చెప్పాలంటే, మన కంపెనీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజున ఇదే వినాయకుడి పూజలు చేసినప్పుడు చీకట్లో నీడ చాటున నాట్యం చేస్తున్న ఒక బాపు బొమ్మని చూసి ఇష్టపడ్డాను. ఆ క్షణం నిజంగానే ఒక తెలియని అనుభూతి చెందాను. దాన్నే ప్రేమ అనుకున్నాను. తనను ఎలాగైనా చూడాలనుకున్నాను. కాని నేను వెళ్లేసరికి తను మిస్ అయింది. తర్వాత స్వప్న అదే పాటకు డాన్స్ చేస్తూ కనిపించింది. అప్పుడే నాకర్థమైంది ఆ నీడలో చూసిన అమ్మాయి స్వప్న అని రాజ్ ఇంకా చెప్పబోతూ ఉండగా, అది నేను కాదు రాజ్. ఆ రోజు నిన్ను ఇంప్రెస్ చేయాలంటే డాన్స్ చేయాలనుకున్నాను. కాని నాకు డాన్స్ రాదు. అందుకే ఒకరి సాయం తీసుకున్నాను. చీకట్లో డాన్స్ వేస్తుంటే నువ్వు చూసి మనసు పారేసుకున్నది ఎవరి మీదో కాదు, మా కావ్య మీదే. తనే నాకు డాన్స్ నేర్పించింది అని ఎగ్జైటింగ్ గా చెప్తుంది స్వప్న. అయితే మొదటిగా ఇష్టపడింది, మొదటిగా ప్రేమించింది, మొదటిగా పెళ్లి చేసుకున్నది నిన్నే అనమాట అనంటాడు రాజ్ ఎగ్జైట్ అవుతూ. అవునండి అంటుంది కావ్య. ఒరే మనవడా, నీ ప్రేమ నిజంగా చాలా గొప్పదిరా. అందుకే మేమందరం కలిసి నీకు స్వప్నతో పెళ్లి చేయాలని చూసినా నీకు కావ్యతోనే పెళ్లి జరిగింది. నాకు ఇప్పుడర్థమైంది ఎందుకో అనంటారు సీతారామయ్య. అదే ఆ దేవుడు మీకెప్పుడో బ్రహ్మముడి వేశాడు. మీకా విషయం ఆలస్యంగా తెలిసిందన్నమాట అంటుంది ఇందిరాదేవి. ఓకే, ఈ రకంగా ఓ నిజం బయటపడింది. రాజ్ మొదటి ప్రేమ కావ్య అని తెలిసిపోయింది. ఓకే, ఇప్పుడు దాదాపు అందరూ కవర్ అయిపోయారు. ఇక మిగిలింది మన గెస్ట్ మాత్రమే. తను కూడా చీటీ తీస్తే ఓపెన్ అయిపోతుంది అని రుద్రాణి అనగానే, అయ్యో నా వల్ల కాదండి అని రేవతి చెబుతున్నా వినకుండా రుద్రాణి బలవంతంగా రేవతి చేత చీటీ తీయించి డాన్స్ చేయిస్తుంది. డాన్స్ చేస్తూ ఉండగానే ముసుగు తీసేస్తుంది. రేవతిని చూసిన అందరూ షాక్ అయిపోతారు. రుద్రాణి కోపంగా అపర్ణను రెచ్చగొడుతూ రేవతిని తిడుతుంది. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది.